నమస్తే. నేను డాక్టర్ సరస్వతి, ఆయుర్వేద వైద్యురాలిని. హైదరాబాద్లో ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇవాళ రేపు లైఫ్ స్టైల్ డిసీజెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అందులో మహిళలు ప్రత్యేకించి యువతులు, రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఉన్నవాళ్ళు, అంటే టీనేజ్ నుంచి 20లు 30లు 40ల్లో ఉన్న వాళ్ళు కూడా ఎక్కువగా ఫేస్ చేస్తున్న సమస్య పీసీఓడి, పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ అంటాం. సో మామూలుగా ఈ పీసీఓడి ఒకప్పుడు ఇంత ఉండేది కాదు. కాకపోతే ఇప్పుడు మన జీవన విధానంలో వచ్చిన మార్పులు, మన ఆహారంలో వచ్చిన మార్పులు, వీటన్నిటి వల్ల ఇప్పుడు చాలా కామన్ ప్రాబ్లం అయింది ఇది. సో పీసీఓడి అన్న పీసీఓఎస్ అని చెప్పని కూడా అంటుంటాము. రెండు కూడా ఒకటే. కాకపోతే ఏంటంటే పీసీఓడిలో మిగతా సిస్టమిక్ ప్రాబ్లమ్స్ రావు. అదే పీసీఓఎస్లో డయాబెటీస్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. పీసీఓడి అంటే ఏంటి, ఎట్లా గుర్తుపడతాము అంటే యూజువల్గా కొన్ని ఫ్యాక్టర్స్ చూస్తాము. ఇర్రెగ్యులర్ మెన్సెస్ అంటే నెలసరి సక్రమంగా రాకపోవడము, ఒక్కోసారి 2 నెలల నుంచి 6 నెలల దాకా కూడా రాదు. వచ్చినా కూడా బ్లీడింగ్లో హెచ్చు తగ్గులు ఉంటాయి. అట్లానే స్త్రీలలో మగవారిలో ఉండే లక్షణాలు అంటే అవాంఛిత రోమాలు, గడ్డము, మీసాలు పెరుగుదల ఇట్లాంటివి. దానికి గొంతులో మార్పు రావచ్చు, స్వరంలో. హెయిర్ లాస్ చాలా కామన్ సిమ్టము పీసీఓడిలో. కాకపోతే పీసీఓడిలో మిగతా థైరాయిడ్ లాంటి ప్రాబ్లమ్స్లో పోలిస్తే పీసీఓడిలో ఉండేదేంటి అంటే మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ అంటాం. అంటే మగవాళ్ళకి ఎట్లయితే బట్టతల వస్తుందో పీసీఓడి సమస్య ఎక్కువగా ఉన్న అమ్మాయిలకు కానీ స్త్రీలకు కానీ బట్టతల ఇక్కడ ముందర ఫోర్ హెడ్ నుంచి రిసెస్ అవుతూ బట్టతలలాగా వస్తూ ఉంటుంది. స్కాన్లో చూస్తే గనక మనకి పాలిసిస్టిక్ ఓవరీస్ చాలా ఓవరీస్ సిస్ట్లు ఉండి కనిపిస్తూ ఉంటాయి. వెయిట్ గెయిన్ ఉంటుంది. దీంతో మూడ్ స్వింగ్స్, నిద్ర పట్టకపోవడం, స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. అంటే క్వాలిటీ ఆఫ్ స్లీప్ తక్కువగా ఉంటుంది. బాగా ఇరిటబిలిటీ అంటే చిరాకు ఎక్కువగా రావడము, లేథార్జీ, ఇట్లాంటి లక్షణాలు అన్నీ కూడా ఉంటాయి. సో దేన్ని బట్టి అంటే యూజువల్గా పీసీఓడి నిర్ధారించడానికి కొన్ని క్లినికల్గా ఇప్పుడు నేను చెప్పిన సిమ్టమ్స్ అన్నీ కూడా చూస్తాము. అట్లానే డయాగ్నోస్టిక్ క్రైటీరియాకి వస్తే కొన్ని హార్మోన్ టెస్టులు చేస్తాము. సో ఎఫ్ఎస్హెచ్ కానీ టెస్టోస్టెరాన్ కానీ ఇట్లాంటివన్నీ కూడా. సో హార్మోన్ టెస్టుల్లో టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఉండాల్సిన దానికన్నా అధికంగా ఉండడము, అట్లానే ఇర్రెగ్యులర్ మెన్సెస్ ఉండడము, ఏదో 3-4 రోజులు 5 రోజులు అట్లా కాకుండా ఇక్కడ చాలా గ్యాప్ వస్తుంది పీరియడ్స్కి మధ్యలో. 1.5-2 నెలల నుంచి ఇందాక చెప్పినట్టు 6-7 నెలల వరకు కూడా. అట్లానే స్కాన్లో రేడియోలాజికల్ ఎవిడెన్స్ అంటాము. సో ఈ మూడిట్లో ఏమన్నా కనీసం 2 ఉంటే కనుక దాన్ని పీసీఓడి కింద తీసుకుంటాము. ఏదన్నా ఒకటే ఉంటే కనుక వేరే హార్మోనల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా కావచ్చు. పీసీఓడి తోటి వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే, ఒకటి సిస్టమిక్ డిసీజెస్. దీన్ని కనుక నెగ్లెక్ట్ చేయకుండా వదిలేస్తే బరువు పెరగడం, అట్లానే హార్మోన్స్ సమతుల్యం దెబ్బతినడం, వీటన్నిటి వల్ల తర్వాత స్టేజ్లో ప్రీ డయాబెటీస్ కానీ డయాబెటీస్ కానీ వచ్చే ఛాన్స్ ఉంది. సో పీసీఓడి ఉన్న మహిళల్లో 40 ఏళ్ళలోపే డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. అట్లానే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ తోటి వచ్చే మిగతా అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. బరువు పెరగడం వల్ల కూడా అన్నిటికీ రిస్క్ పెరుగుతుంది. డయాబెటీస్ ఒక్కటే కాదు, బీపీ కానీ గుండె జబ్బులు కానీ అట్లానే కీళ్ళ నొప్పులు ఇట్లాంటివన్నీ కూడా రిస్క్ బాగా పెరుగుతుంది. సో ఏం చేయాలి దీనికి? ఒకటి ఇందాకే చెప్పినట్టు ఇది లైఫ్ స్టైల్ డిసీజ్ కాబట్టి మన ఆహారపు అలవాట్లలో, మన రోజువారీ దినచర్యలో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల ఈ పీసీఓడిని రివర్స్ చేయొచ్చు. ఎందుకంటే ఇది ట్రీట్మెంట్, సరైన ట్రీట్మెంట్ విధానం ఇప్పటిదాకా కూడా లేదు అలోపతిలో. హార్మోన్ సప్లిమెంట్స్ ఇవన్నీ కూడా అప్పటికి టెంపరీగా రిలీఫే కానీ పూర్తిగా నివారించలేవు. కాబట్టి దీనికి నివారణకి ఒకటి ఆహారము, దినచర్యలో మార్పులు, ఇంకోటి ఆయుర్వేదంలో పంచకర్మ విధానం. ఈ రెండు కూడా కంబైన్ చేస్తే కనుక చాలా వరకు పీసీఓడి నుంచి విముక్తి పొందొచ్చు. సో ఏంటి అంటే, ఒకటి అధిక బరువు తగ్గించుకున్నా కూడా ఇది కొద్దిగా కంట్రోల్లోకి వస్తుంది.
సో అధిక బరువు తగ్గించుకోవాలి అంటే ఫస్ట్ చేయాల్సింది 1 ఎక్సర్సైజు, 2 ఆహారము. సో పీసీఓడి ఉన్నవాళ్ళు కంపల్సరీగా ప్రతిరోజు వ్యాయామం చేయడం మంచిది. సో ఏజ్ని బట్టి కనీసం 1 గంట నడక దగ్గర నుంచి మొదలు పెడితే జిమ్లో కొద్ది కార్డియోస్ ఇట్లాంటివన్నీ కూడా హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్ ఇవన్నీ కూడా క్లబ్ చేస్తే ఎక్కువ రిజల్ట్ ఉంటుంది. అట్లానే మెయిన్ వచ్చేసి ఆహారపు అలవాట్లు. దీనిలో క్యాలరీ డెఫిసిట్ ఉండాలి మనం తీసుకునే ఆహారం. అంటే మనం ఖర్చు పెట్టే ఆహారం కన్నా కూడా మనం తీసుకునే ఆహారం తక్కువ క్యాలరీలు ఉండాలి. సో హై క్యాలరీ ఫుడ్స్ అన్నీ కూడా టోటల్గా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఫ్రెంచ్ ఫ్రైస్ ఇట్లాంటివే కాకుండా ఇంట్లో కూడా మామూలుగా చేసుకునే కూరలు అవన్నీ కూడా ఎక్కువ నూనె పోసి చేసుకోవడం ఇట్లాంటివన్నీ మానేయాలి. ప్రాసెస్డ్ ఫుడ్స్, రెడీ టు ఈట్ ఫుడ్స్ ఇవన్నీ కూడా మానేసేయాల్సి ఉంటుంది. డైరీ ప్రొడక్ట్స్ అంటే పాలు, పెరుగు, పాలతో చేసిన వేరే ఉత్పత్తులు, పన్నీర్ లాంటివన్నీ కూడా పూర్తిగా అవాయిడ్ చేయాలి. సో ఒకవేళ ప్రోటీన్ కోసం పన్నీర్ తీసుకుంటాము అంటే కనుక పాలతో చేసిన దానికన్నా కూడా ప్లాంట్ బేస్డ్ సోయా ప్రోటీన్ లాంటిది బెటర్. నాన్ వెజ్ డైట్ కూడా వీలైనంత వరకు మానేస్తే మంచిది. ఎప్పుడన్నా తీసుకున్నా కూడా ఫిష్ లాంటిది బెటర్, చికెన్ వీటన్నిటికన్నా కూడా. అవి కూడా ఫ్రైడ్వి ఏవి కూడా తీసుకోవద్దు. బేకరీ ప్రొడక్ట్స్ లాంటివన్నీ కూడా మానేసేయాల్సి ఉంటుంది. ఏదైనా సరే రెడీ టు ఈట్ ఉంది అంటే అది హైలీ ప్రాసెస్డ్ ఉంటుంది కాబట్టి రెడీ టు ఈట్ అన్నీ కూడా మానేసేయాలి. అట్లానే ఫైబర్ రిచ్ ఫుడ్స్, ఓట్స్ లాంటివి రెగ్యులర్గా ఇంక్లూడ్ చేయడం మంచిది. మధ్య మధ్యలో స్నాకింగ్ అలవాటు ఉంటే కనుక అది మానేసేయండి. కుదిరితే రోజుకి 2 సార్లు మాత్రమే తినే అలవాటు చేసుకుంటే మంచిది. లేదు రోజుకు 3 సార్లు తీసుకుంటున్నా కూడా రోజులో కనీసం ఒక మీల్ అంటే పొద్దున బ్రేక్ఫాస్ట్లో కానీ లేదా రాత్రి డిన్నర్లో కానీ పూర్తిగా రాది అంటే సలాడ్స్ కానీ స్ప్రౌట్స్ ఇట్లాంటివి. కాకపోతే చాలామందికి ఏంటి అంటే గ్యాసెస్ ప్రాబ్లం ఉంటుంది. సో అట్లాంటివి ఉన్న వాళ్ళు వీటిని పూర్తిగా పచ్చిగా కాకుండా కొద్ది స్టీమ్ బాయిల్ చేసుకొని తీసుకోవచ్చు. జీర్ణశక్తి సరిగ్గా ఉంటే కనుక వీలైనంత వరకు మిల్లెట్ బేస్డ్ స్నాక్స్ ఇవి తీసుకోండి. తెల్లన్నం కొద్ది తగ్గించడము, వీలైనంత వరకు కూడా మిల్లెట్స్ కానీ బాయిల్డ్ రైస్ ఇట్లాంటివన్నీ కూడా తీసుకుంటూ ఉంటే బరువు కంట్రోల్లోకి వస్తుంది. బరువుతో పాటే పీసీఓడికి సంబంధించిన మిగతావన్నీ కూడా కంట్రోల్లోకి వస్తాయి. వీటితో పాటుగా ఇంతకుముందే చెప్పినట్టు ఆయుర్వేదం మందులు తీసుకుంటే కనుక అక్కడ ఏవైతే హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయో అవన్నీ కరెక్ట్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది. అట్లానే మా పంచకర్మ విధానాల్లో వస్తి, విరేచనము ఇవి 2 కూడా పీసీఓడి ఉన్న వాళ్ళల్లో కామన్గా మేము చేసే చికిత్సలు. ఎవరికి ఏది అన్నది వాళ్ళ దేహ ప్రకృతిని బట్టి డిసైడ్ చేసి చేస్తాము. వీటితోటి ఖచ్చితంగా చాలా వరకు రిజల్ట్ ఉంటుంది. ఈ సిమ్టమ్స్ అన్నీ తగ్గడమే కాదు, ఇన్ఫర్టిలిటీ పీసీఓడి వల్ల కన్సీవ్ అవడంలో ఇబ్బందులున్నా ఇట్లాంటివన్నీ కూడా చాలా వరకు ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. కన్సీవ్ అవడానికి కూడా బెటర్ ఛాన్సెస్ ఉంటాయి. ఆహారంలో మార్పులు చేసుకుంటూ ఎక్సర్సైజ్ రెగ్యులర్గా వ్యాయామం అలవాటు చేసుకొని దానికి తోడు నేను ఇప్పుడు చెప్పినట్టుగా ఆయుర్వేదంలో మేము ఇచ్చే మందులు, పంచకర్మ విధానంలో చికిత్స ఇవి తీసుకుంటే చాలా వరకు పీసీఓడి నుంచి తొందరగానే కొన్ని నెలల్లోనే విముక్తి పొందొచ్చు. బరువు తగ్గడము, నెలసరి సక్రమంగా అవ్వడము, అప్పటిదాకా కన్సీవ్ అవడంలో సమస్యలు ఉంటే కనుక ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం తగ్గడము, ఇలాంటి బెనిఫిట్స్ అన్నీ కూడా మీకు ఆయుర్వేద చికిత్సా విధానంతో కొద్ది తొందరగా వస్తాయి, ఉత్త డైట్ ఎక్సర్సైజుతో మాత్రమే పోలిస్తే.